నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జిల్లాలో నకిలీ కల్తీ వస్తువులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయం, మోసపూరిత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సరఫరాల అధికారి సూర్యప్రకాష్ రావు, బగాది రామ్మోహన్ రావు, బమ్మిడి నరేంద్ర కుమార్తో పాటు పలు శాఖల అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించిన రామతీర్థ క్షేత్ర ట్రస్ట్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న క్రమంలో సిబిఐతో విచారణ జరిపించి ట్రస్ట్ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భక్తులు సమర్పించిన విరాళాలు, బంగారు ఆభరణాలు, విలువైన కానుకలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ ఈ ఆరోపణలపై స్పందించడం లేదని విమర్శించిన ఆమె హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కిల్లి రామ్మోహన్ రావు, రల్ల సురేష్, మంత్రి నరసింహమూర్తి, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీరాముడు దేశవ్యాప్తంగా ఉన్న పేద కుటుంబాలు, మన హిందూ సమాజంలో దేశవ్యాప్తంగా ఉన్న పేద కుటుంబాలు, రైతులు, మహిళలు, కార్మికులు, చిరుద్యోగులు, రామభక్తులు పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. బాలరాముడు ప్రతిష్ఠ తర్వాత కానుకలు, ధనం, ఆభరణాల రూపంలో బాలరాముడికి వారు విరాళాలుగా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఆరోపణ ఏంటి? బీజేపీ పైన, భారతీయ జనతా పార్టీ పైన వచ్చిన ఆరోపణ ఏంటంటే రామ మందిరంలో రాముడికి ఇచ్చే ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో, ధనం ఒక్కటే కాదు, ఆభరణాలు, కానుకలు ఇవన్నీ దోపిడీకి గురయ్యాయి అన్న ఒక ఆరోపణ భారతీయ జనతా పార్టీ పైన వచ్చింది. వారు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఒక లౌకికవాద హిందువుగా నేను భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఫర్ ద లాస్ట్ 3 decades భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ సంస్థలు దేశవ్యాప్తంగా, చివరికి మన టెక్కల్ లాంటి ప్రాంతాలు, ఇచ్చాపురం లాంటి ప్రాంతాలకు కూడా వచ్చి విరాళాలు, రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించి ఈ ఉద్యమంపైనే బీజేపీ రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు వచ్చిన ఆర్థిక ఆరోపణ ఏదైతే ఉందో, ఈ ఆర్థిక ఆరోపణ సామాన్యమైనది కాదు. ఇదేదో ఒక బ్యాంకు దోపిడీ కాదు, ఒక వ్యాపార సంస్థలో జరిగిన దోపిడీ కాదు. భారతదేశంలో 146.39 కోట్ల మంది ప్రజానీకం ఉంటే అందులో 80% హిందువులు ఉన్నారు. అంటే 115 కోట్ల మంది ప్రజలు హిందువులు ఉన్నారు. 14.5% ముస్లిం సోదరులు ఉన్నారు. 2.4% క్రిస్టియన్స్ ఉన్నారు. 1.5% సిక్ సోదరులు ఉన్నారు. అంటే దేశంలో 146 కోట్ల మంది ప్రజానీకం ఉంటే 115 కోట్ల మంది హిందువుల తాలూకా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వారి భక్తిని, వారి హిందుత్వాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చి భారతీయ జనతా పార్టీ ఏ పునాదులపైన అయితే గడిచిన 3 దశాబ్దాలుగా ఈ భారతదేశంలో ఒక అధికారంలోకి వస్తుందో, ఏ పునాదులపైన అధికారంలోకి వస్తుంది? హిందుత్వ పునాదిపైన అధికారంలోకి వస్తుంది, జాతీయత పునాదిపైన అధికారంలోకి వస్తుంది, దేశ భద్రత అనే పునాదిపైన అధికారంలోకి వస్తుంది, యాంటీ కరప్షన్ అనే పునాదిపైన అధికారంలోకి వచ్చిన ఈ భారతీయ జనతా పార్టీ స్వయంగా ఏ పునాదిపైన అయితే వాళ్ళు రాజకీయ నిర్మాణాన్ని చేసుకున్నారో ఆ పునాదినే పెకిలించే స్కామ్ ఇది రామ మందిరంలో జరిగిన స్కామ్ అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో దిస్ స్కామ్ ఈజ్ కన్ఫైన్డ్ నాట్ ఓన్లీ టు రామ మందిర్. భారతీయ జనతా పార్టీ ఒక సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్. ఇది భారతీయ జనతా పార్టీ ఒక సంఘ్ పరివార్ పొలిటికల్ ప్రాజెక్ట్ రామ మందిరం. దానికి లాజిక్ కంక్లూషన్ రామ మందిరం. 2 సీట్లతో భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు తెచ్చి 3 సార్లు ప్రధానమంత్రికి అవకాశంగా తెచ్చిన నిర్మాణం రామ మందిరం.
స్వాతంత్ర సమరయోధుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ 106వ జయంతి వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. తిలక్ నిజాయితీ, నైతిక విలువలు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. శ్రీకాకుళం శాంతినగర్లోని గాంధీ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వీప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొమ్ము రమణమూర్తి, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్జిపురం డైరెక్టర్ మేడూరి ప్రసాదరావు, పండితులు నిష్టల నరసింహమూర్తి, చౌదరి రాధాకృష్ణ పాల్గొని కందాల సుబ్రహ్మణ్య తిలక్ చిత్రపటానికి నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో తిలక్ చేసిన సేవలు, ఆయన నిజాయితీ, ప్రజాసేవ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అవధాన పండితులు పైడి హరినాథరావు గేయాలాపన చేయగా మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు, మహిబుల్లా ఖాన్, నెక్క శంకర్రావు, పెంకి చైతన్య, జి నాగేశ్వరరావు, సువ్వారి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు చేపట్టిన చలో ఆర్డీఓ కార్యక్రమంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. నిరసనకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఐ లిబరేషన్ నాయకుడు మద్దిలి రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముందస్తుగా పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయగా రైతులను కూడా ఆర్డీఓ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారని నాయకులు ఆరోపించారు. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన నిరసనకారులు ఆర్డీఓ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానం ప్రాంత రైతుల భూములను సేకరించడం సరికాదని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమర వాసు, జోగి అప్పారావు, పి నాగేశ్వరరావు, సిహెచ్ రవి, బి కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్తో భర్తను కోల్పోయిన ఓ నిరుపేద మహిళ కుటుంబానికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో పిలుపు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ను ఉచితంగా అందజేశారు. శ్రీకాకుళం బలగలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో సహృదయ ఫౌండేషన్ సహకారంతో పిలుపు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రణస్థలం మండలం పోతయ్యపేట గ్రామానికి చెందిన సున్నపల్లి ఎల్లమ్మ కుటుంబానికి 15,500 రూపాయల విలువైన కుట్టు మిషన్ను ఉచితంగా అందజేశారు. ఈ కుట్టు మిషన్ను జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి భాస్కర్, పిలుపు రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సీఈఓ జి రవికుమార్ అందజేశారు. కార్యక్రమంలో స్వర్ణ, రోషిణి, యమునతో పాటు పిలుపు ఎన్జిఓ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టి సంతోష్, సిహెచ్ మురుగన్, బి కోర్మారావు, ఏ రాము తదితర నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల నిల్వలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పొన్కర్ తెలిపారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏపీఏఐఎంఎస్ మొబైల్ యాప్ ద్వారా యూరియా, డిఏపి ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ఎరువుల దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, అప్పలరాజుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం పట్ల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు, కాపు సమాజానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. తన 45 సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గోదావరి జిల్లాల నుండి ముద్రగడ చూపిన నాయకత్వ పటిమ అద్భుతమైనదని కొనియాడారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, కాకినాడ నుండి ఒకసారి ఎంపీగా, ఇలా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించి ప్రజాసేవ చేసిన ధన్యజీవి ముద్రగడ అని శ్లాఘించారు. పదవుల కంటే కూడా దశాబ్దాల పాటు కాపు సమాజానికి బీసీ హోదా కోసం రాజీ పడిన పోరాటం చేసిన ఉద్యమ శిఖరంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో నిజాయితీ, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడే తత్వం, ఇచ్చిన మాట కోసం నిలబడే నైజం కలిగిన ఒక విలక్షణ నాయకుడని రాష్ట్రం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింహాచలం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గుండు శంకర్కు అర్చకులు దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకట్రామన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో జడ్పీ గౌరవ అధ్యక్షుల అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుందని, ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సీఈఓ కోరారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, కాపు సమాజానికి తీరని లోటని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా ప్రజాసేవ చేసిన ముద్రగడ కాపు సమాజం కోసం రాజీ పడని ఉద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ స్పీకర్, కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును సందర్శించారు. విశాఖపట్నంలో నిర్వహించిన కమిటీ తొలి రోజు పర్యటనలో వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ జిరాఫీలకు ఆహారం అందించి మొక్కలు నాటారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణ, జూ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విశాఖ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఏ రవిబాబు సూచించారు. ఈసారి 5 సహాధ్యోపాధ్యాయులు, 1 ఉపాధ్యాయుడిని అవార్డుకు సిఫార్సు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ఎంఈఓ కార్యాలయాల్లో సమర్పించాలని, పూర్తి వివరాలు జిల్లా వెబ్సైట్తో పాటు మండల విద్యాశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంను జిల్లా న్యాయశాఖ కార్యదర్శి కె హరిబాబు సందర్శించి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా న్యాయశాఖ అధికారి కె హరిబాబు తరగతి గదులు, వసతి గృహం, వంటశాల, డైనింగ్ హాల్, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యతో పాటు న్యాయ అవగాహన, ఫోక్సో చట్టంపై అవగాహన, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల అధికారులకు సూచించారు. జిల్లా పోలీసులు అభయం హెల్మెట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో విద్యార్థులు, వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కళాశాలలో 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు అరసవిల్లి మిల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సీఐ రామారావు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను రక్షించుకోవచ్చని వివరించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు, వెనక కూర్చునేవారు కూడా ఐఎస్ఐ ప్రమాణాల హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపవద్దని అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని సందర్శించి రిజర్వేషన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగాల నియామకాలు, రోస్టర్ నిర్వహణ, రిజర్వేషన్ నిబంధనల అమలుపై ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అధికారులతో సమీక్షించారు. సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కాలంగి రేమి రజనీ రిజర్వేషన్ అమలుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కమిషన్ సభ్యుడు సూచించారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారత శిష్టకరణం శతాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ రఘుపాత్రుడు భీమారావు, రాష్ట్ర అధ్యక్షుడు పోలు మహంతి ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ శతాబ్ద ఉత్సవాలను అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరం వారు శతాబ్ద ఉత్సవాలు స్ఫూర్తితో సంఘ సర్వతో అభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాడాడ ఉమామహేశ్వరరావు, గణేష్ పాత్రో, కోరడ పావని, సింహగిరి పట్నాయక్, సన్మూర్తి, మానాపురం సురేష్, జీవి శ్రీనివాసరావు, పురిటి సురేంద్ర, పాల్తేరు బాలాతో పాటు వివిధ రాష్ట్రాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళంలో మహా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ పుణ్కర్ తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని గీతం డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాలో 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిందన్ పుణ్కర్ తెలిపారు.
18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గల అర్హులైన అభ్యర్థులు విద్యార్థి పత్రాలు, ఆధార్, బయోడేటాతో హాజరు కావాలని సూచించారు. ఈ జాబ్ మేళా పోస్టర్ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆవిష్కరించగా జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరుటి సాయి కుమార్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతి గృహాలు, భోజన నాణ్యత, త్రాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను రావాడ సీతారాం పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధి హామీ పనులు పూర్తి కావడంతో శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామంలో ఉపాధి పండుగను వేతనదారులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పొన్నాం గ్రామంలో ఉపాధి హామీ వేతనదారులు కలిసి ఉపాధి పండుగ జరుపుకొని ఫీల్డ్ అసిస్టెంట్ గురువు భాస్కర్ రావును దుస్తాలతో సత్కరించి సన్మానించారు. గ్రామ పెద్దలు వంకాయల సూర్యప్రకాష్, గురుగు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంకాయల సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు పెరగడం వల్ల గ్రామ అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచిందని, ఎమ్మెల్యే గుండు శంకర్ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్యామల, సునీత, అరుణ, రమ, పద్మ, భాగ్యంతో పాటు ఉపాధి హామీ వేతనదారులు పాల్గొన్నారు. ప్రపంచ సైకాలజిస్టుల అభినందన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలోని విద్యాధరి బిఎడ్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పలువురు సైకాలజిస్టులను సన్మానించారు. ఏపీఏఐ జేసీఐ మెయిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాం భీమశంకర్, జేసీఐ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి, ఏపీఏఐ జిల్లా అధ్యక్షుడు దోబ సురేష్ కుమార్, డాక్టర్ బుడుమూరు సూర్యారావు మానసిక ఆరోగ్యంపై సైకాలజిస్టుల సేవల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా దోబ సురేష్, డాక్టర్ బుడుమూరు సూర్యారావు, ధర్మాన జోగారావు, డాక్టర్ పొన్నాడ రాజశేఖర్, పంచాది సూర్యప్రభ, మురళి, పసగాడ సూర్యనారాయణలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చక్రవర్తి, కరెస్పాండెంట్ బరటం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ముందస్తుగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చునని జిల్లా రెక్టరేట్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ గుర్తింపు శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళంలోని శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో ఇండియా టర్న్ పింక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, ఆర్ట్స్ పెద్దపేట సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పి జగన్మోహన్ రావు, నోక సన్యాసరావు మహిళలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎం హారతి, ఎం బృంద ఆధ్వర్యంలో సుమారు 70 మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ ఉచిత పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నటుకుల మోహన్, మాధవి, కె రమణమూర్తి, కె సత్యనారాయణ, పి చైతన్యకుమార్, ఎన్ ఉమాశంకర్, పి సుజాత తదితరులు పాల్గొన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతుంటారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులు. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరాలు, పాయనాలు ఇలా ఎన్నో చిటికలు చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకొను కాస్త బెల్లం మొక్క పెట్టుకొను తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. ఫ్లేక్స్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని పిండి పదార్థాలు కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివి. ఆకలి వేసినప్పుడు గుప్పుడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లుపడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉభ్రంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్లా, ఔషధంలా పనిచేస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయి అవి.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.